వెళ్ళిపోతోంది, ట్రాక్ రాంగ్. కానీ తెలియక మాట్లాడుతున్నారా? ఎవరన్నా మాట్లాడేవాళ్ళు ఏమన్నా చిన్నవాళ్ళ? ఒకళ్ళేమో మాజీ ముఖ్యమంత్రి, ఒకళ్ళేమో ముఖ్యమంత్రి, ఇంకోళ్ళేమో ముఖ్యమంత్రి కొడుకు, ఇంకోళ్ళేమో సీనియర్ మంత్రి, ఇంకోళ్ళేమో కేంద్ర మంత్రి. ఎస్ రిషి గారు, ఫస్ట్ మీకు అట్లాగే మన ప్రేక్షకులకు, మన ప్యానెల్లో మిత్రులకు అందరికి నమస్కారం. తెలుగులో ఒక సామెత ఉందండి, ఆడలేక మద్దల ఓడు అని. ముఖ్యమంత్రి గారికి పని చేయడం చేతగాక వారు ఏం చేస్తున్నారు, పదే పదే ఎవ్రీ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఇట్లాంటి ఒక సినారియోను మన ముందు పెడతారు. సో డైవర్ట్ అయిపోతారు అన్నమాట తెలంగాణ ప్రజలు అని ఆయన అనుకుంటారు. కానీ తెలంగాణ ప్రజలు డైవర్షన్ కావట్లేదండి. మొన్నటికి మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అత్యంత దారుణంగా, అంటే అధికారంలో ఉండి కూడా కేవలం 54% మాత్రమే సర్పంచులను గెలుచుకున్న చాలా దారుణమైన ఘోరమైన రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ ఎవరైతే అధినేతలు ఎవరున్నారో, కాంగ్రెస్ పార్టీ అధినేతలు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, వాళ్ళు తిట్టి ఇంకా ఇప్పుడే ఎంపీటీసీ జెడ్పీటీసీకి వెళ్ళకు అంటే దాన్ని అట్లా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టడం జరిగింది. చూసిన తర్వాత మీరు పక్కనే ఉండి విన్నట్టు చెప్తున్నారు. చెప్తున్నాను, పేపర్ లో వచ్చిన విషయాలు నేను ఇన్ఫాక్ట్ ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది దాని గురించి ఈ విధంగా చెప్పారు అని. సో నేను అనేది ఏంటంటే మీడియా ద్వారా తెలుసుకున్న విషయాలు, నేను పక్కనే ఉన్నట్టు చెప్పానా లేకుంటే లేదా అనేది కాదు. రిషి గారు, ఇక్కడ ఫ్రస్ట్రేషన్ పీక్స్ దాటిపోతున్నది. ఈ రెండు పార్టీలు ఎట్లా ఉన్నాయంటే అసలు పాయింట్లన్నీ పక్కన పెట్టేసి పొద్దునంతా కుస్తీ రాత్రికి దోస్తీ అన్నట్టుంది. అంటే ఏదో క్లియర్ గా, అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఏంది, ఈయన వారికి రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి నువ్వు ఇట్లా తిట్టు, నేను ఇట్లా తిడతా అని చెప్పడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతున్నది. ఇప్పటి వరకు విజన్ లేని వింత సీఎం ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారేనండి. ఎందుకంటే ఏమాత్రం విజన్ లేదు. చూడండి, ఆయన నా విజన్ అని చెప్పుకుంటున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఇప్పటి వరకు ఒక చిన్న గోడ కూడా నిర్మాణం చేయలేకపోయారు. ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా సీఎం అంటే ఏం చేయాలని 3 పనులు ఉంటాయి. ఒకటి, అభివృద్ధి చేయాలి. అభివృద్ధిలో కనీసం ఈ 2 సంవత్సరాల, దాదాపు 2 సంవత్సరాల 20 రోజులైంది, ఇప్పటి వరకు ఒక్క నిర్మాణం కూడా చేయలేని, ఒక్క దారుణమైన ఒక హ్యామ్ రోడ్లకు దిక్కు లేదు, ఫ్యూచర్ సిటీకి దిక్కు దివానా లేదు, ఆ డేరాలలో ఉన్న టెంట్లలో మొన్న గ్లోబల్ సమ్మిట్ పెడితే అందరు నవ్వుతున్నారు, ఇంత పెద్ద గ్లోబల్ సిటీ అని మాట్లాడుకుంటున్నారు, కనీసం మీకు ఒక భవనం లేదా అనే పరిస్థితికి తీసుకొచ్చారు. అట్లాగే రెండోది ఏంది, సంక్షేమ హాస్టళ్లలో ఇప్పటి వరకు 69 మంది బాలబాలికలు, కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోయారు, కొంతమంది పురుగుల మందితోని చనిపోయారు, పురుగుల అన్నం తిని చనిపోయారు. సో ఇంత దాని మీద కనీసం ఇప్పటి వరకు ఒక లాజికల్ కంక్లూజన్ లేదు. మూడో పని ఏంది, ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా చూసుకోవాలి. ఈ 2 సంవత్సరాలలో రిషి గారు, యు మార్క్ మై వర్డ్స్, ఎన్నో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి. దెర్ ఇస్ నో లాజికల్ కంక్లూజన్. ఒక్కరిని కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఎన్నో హిందూ దేవి దేవతలపై ఇష్టం ఉన్నట్టు తిట్టారు. గోరక్షకులపై బుల్లెట్ కాల్పులు జరిపినాయి. ఏంటండి ల్యాండ్ ఆర్డర్ ఎక్కడిది? ఇంకా కంపెనీలు ఎట్లొస్తాయి, మన యువతకు, తెలంగాణ యువతకు జాబ్స్ ఎట్లొస్తాయి? ఇవన్నీ చేయలేక, ఆడలేక మొదలవడం అన్నట్టు ఇవన్నీ చేయలేక చేతగాని సీఎం ఏం చేస్తున్నాడు, ఇట్లా తిడితే ప్రజలు తప్పు సార్, ఇది చాలా చాలా తప్పు. ఇందాక మానవతారాయ్ సోదరుడు కూడా అదే మాట్లాడుతున్నారు. ఏంది, 4 గట్టిగా మాట్లాడితే అదేదో ప్రజలు, అది తప్పు సార్. తెలంగాణ ప్రజలు అట్లాంటి భాషకు ఎప్పుడు అట్రాక్ట్ అవుతారని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. తెలంగాణ ప్రజలు దేన్ని చూశారంటే, నువ్వు దెబ్బతిన్నావు, ఆ రోజు నిన్ను జైల్లో వేశారు, నిన్ను అన్యాయంగా జైల్లో వేశారని ప్రజలు నమ్మారు కాబట్టి నీకు ఒక అవకాశం ఇచ్చారు. అంతేగాని నువ్వు ఇట్లా అహంకారంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా, నేను ఇప్పుడు ఆ రోజు అన్యాయంగా వాళ్ళ బిడ్డ ఎంగేజ్మెంట్ రోజు ఆయన లిఫ్ట్ చేశారు అనే ప్రజలు ఆ విషయాన్ని గ్రహించి దెబ్బతిన్నోడు తిడితే పర్లేదు సార్, యాక్సెప్ట్ చేస్తుంది సొసైటీ. కానీ నువ్వు అహంకారపూరితంగా నువ్వే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నువ్వు ఇష్టం ఉన్నట్టు పదజాలం ఉపయోగిస్తే ఎవరిని పడితే వాళ్ళని తిడతా, ఏ విధంగా పడితే ఆ విధంగా తిడతా అంటే ఎక్కడికి పోతున్నది? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఓడిపోయి దెబ్బతిన్న కేసీఆర్ మాట్లాడితే యాక్సెప్ట్ చేస్తుందో తెలంగాణ సమాజం? సార్, తెలంగాణ, అది చెప్తున్నాను, తెలంగాణ సమాజము తిట్లను యాక్సెప్ట్ చేయదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఒక రాంగ్ పర్సెప్షన్ లో ఉన్నది. కొంతమంది నాయకులు రాంగ్ పర్సెప్షన్ లో నేనేదో తిడితే ప్రజలు చప్పట్లు కొడుతున్నారు, ఓట్లు